సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అంతటా ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆలోచనకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని వెల్లడి. అంబేద్కర్ స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాం. జయంతి వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. మంతని కేంద్రంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు దంపతులు. నూట 30 కోట్ల ప్రజలను చైతన్యం చేయగలిగింది భారత రాజ్యాంగ నిర్మాణం. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆర్జీవన్ జీఎం కె నారాయణ ప్రశంసలు. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమ నిర్వహణ. కానీ గాంధీనగర్ ఎల్బీఏ యూత్ సభ్యులను అభినందించిన మేయర్ అనిల్ కుమార్. వివరాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ప్రజాభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారని పెద్దపల్లి ఎంపీ బోడకుంట వెంకటేష్ నేతకాని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అంబేద్కర్ దాని అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారందరితో కలిసి ఎంపీ మాట్లాడారు. సుదీర్ఘమైన పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి ముందుకు నడిపిస్తున్నారని వారన్నారు. అలాంటి మహానీయుని ఆశయాల బాటలో పయనిస్తూ సమాజ శ్రేయస్సు కోసం అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. మనమందరం కూడా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, శ్రామికుల కోసం మనమందరం నిరంతరంగా పోరాటం చేస్తూ వాళ్ళ హక్కుల కోసం మనం నిలబడాలని, అదే విధంగా బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క 14 సంవత్సరాల ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలని, మహిళా సోదరిమణులు బాగుండాలని, మైనారిటీ వాళ్ళు బాగుండాలని, రైతులు బాగుండాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రముఖంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణులందరూ కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేస్తూ ఈ సమాజాభివృద్ధిలో మనం కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అందరూ అనుకుంటారు కేవలం అంబేద్కర్ గారు దళితుల గురించి ఆలోచించిన వారి గురించి రాసింది, కానీ అట్లా కాదు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి కానుండి రాష్ట్రపతి దగ్గర నుండి చిన్న అటెండెన్స్ స్థాయి వరకు వారి యొక్క స్థానాన్ని వారు అధికారం చెలాయిస్తున్నారంటే అది కేవలం మన రాజ్యాంగం ప్రసాదించిన అధికారం మాత్రమే. అది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారానే అందరికీ సంక్రమించింది. ఈరోజు ఎంతో మంది మహిళలు అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు పదవిలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయనకు ఒక కులాన్ని మతాన్ని ఆపాదించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆయన కళలు కన్నా జీవితాన్ని మనం సాధించాలంటే ఆయన ఆశయాన్ని మనం చేరుకోవాలంటే మనకు ఉన్నది ఆయన ఎప్పుడు పరితపించేది, ఎప్పుడు మనము చదువు, మన పిల్లల్ని చదివించాలి, సమీకరించి బోధించి పోరాడు, ఈ 3 ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాడు. వీటి ఆధారంగానే మనము ముందుకెళ్ళినట్లయితే మన జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డును అందుకున్న అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంకూరి మధును అతిథులు ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొంకూరి మధు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో దశాబ్దాల కాలం నుండి తాము చేస్తున్న కార్యక్రమాల ఫలితంగా ఈరోజు దళిత రత్న రావడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తు కాలంలో కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా వారసులుగా ఈ సమాజంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని మధు వెల్లడించారు. ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు తనతో పాటు తన 3 పిల్లలు అదేవిధంగా తను కూడా ఈ జాతి కోసం త్యాగం చేసి అమరులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అధికమైనటువంటి విశ్వభారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని రాసి ఈ ప్రపంచంలోనే మెచ్చుకున్నటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహానటుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఐక్యరాజ్య సమితిలో ఎవరైనా ఈ ప్రపంచంలో జన్మదినోత్సవం చేసినట్టే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం జరిగిందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ భారతదేశంలో ఎవరైతే అనుకుంటున్నారో ఈ భారతదేశానికి సంబంధించిన ప్రముఖ ఎవరు కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో జన్మదినోత్సవం చేయలేదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తూ చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాలమాదిలకు సంబంధించిన వాళ్ళని చెప్పని అనుకుంటా ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాలమాదిగల కోసం రాజ్యాంగం రాయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశంలోని ప్రజలందరూ కూడా రాసింది చెట్టుకు పుట్టకు ప్రతి జీవికి నిర్జీవి కోసం కూడా 15 కోసం భారత రాజ్యాంగాన్ని రాసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, 1 టౌన్ సిఐ రమేష్ బాబు, తహసీల్దార్ రమేష్, శ్రీనివాస్, బొడ్డు రవీందర్, మైస రాజేష్, గొర్రె రమేష్, కొంకటి లక్ష్మణ్, మంతిని లింగయ్య, కాంపెల్లి సతీష్, రాసపల్లి రవికుమార్, మంద రవికుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సమీకరించు, బోధించు, పోరాడు అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గొప్ప మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కరేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గోదావరికని చెక్పోస్టు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. అట్టడుగున ఉన్న పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడే ఒక పటిష్టమైన చట్టాలను రూపొందించి బడుగు బలహీన వర్గాల పట్ల ఆరాధ్య దైవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని వారు తెలిపారు. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగామని వారు అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మరింత పటిష్టం చేయగలిగారని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాంటి మహానాయకుని స్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించాలని వారు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతీయులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, దళిత బహుజనులకు అందరికీ కూడా రిజర్వేషన్ అవకాశాలను కల్పించి ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో అట్టడుగునున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని చట్టాలను పొందుపరిచినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని ఎంత కొనియాడినా కూడా చాలా తక్కువనే. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా
ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒక దేవుడిగా పూజించబడుతున్నటువంటి ఈ యొక్క సందర్భం సమీకరించు, బోధించు, పోరాడు అనేటువంటి ఒక గొప్ప నినాదం కొద్దీ అట్టడుగున్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళందరినీ కూడా చైతన్యులను చేసి వాళ్ళందరికీ కూడా అన్ని అవకాశాలు వచ్చేటువంటి విధంగా పోరాటాలు చేసేటువంటి విధంగా గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తితోనే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతి సాధ్యమని తెలంగాణ రాష్ట్రం రావడానికి అవకాశాన్ని పొందుపరిచినటువంటి మహానుభావుడు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అట్టడుగునున్నటువంటి దళిత బహుజనులకు ప్రత్యేకంగా అగ్రవర్ణ కులాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా దళిత బహుజనులు కూడా జీవించాలని దళిత బంధు అనే ఒక మహోన్నతమైనటువంటి గొప్ప పథకాన్ని భారతదేశానికే దిక్సూచిగా ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతకుముందు మహనీయుల జయంతి ఉత్సవాల కన్వీనర్ మైస రాజేష్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాల బాటలు నేటి యువత పయనించాలని కోరారు. జన్మదిన ఉత్సవాల్లో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పెద్దలు కోరకంటి చంద్ర గారికి, అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంగూరు మధు గారికి, జాతీయ కమిటీ సభ్యులు మచ్చన్న గారికి, నగర మేయరు బంగి అనిల్ కుమార్ గారికి ఈరోజు ఏప్రిల్ మాసమంతా పవిత్ర మాసంగా 15 రోజుల కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కోరకంటి గారి నాయకత్వంలో మరి కార్యక్రమ నిర్వహణలో అన్ని సహకారం అందించడానికి వారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రత్యేకంగా మరి జేబీలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మరి అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి వారు మరి అనేకమైన కార్యక్రమాలున్నా మరి ఈ ఒక కార్యక్రమాన్ని ప్రప్రదంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి కార్యక్రమాలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా జయములు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీష్, తానిపర్తి గోపాలరావు, పొల్లెటి శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ గౌడ్, మంతిన్ లింగయ్య, జావిద్ పాషా, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల విభజన సాధ్యమైందన్నారు మహనీయుల జయంతోత్సవాల సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్టమధు. గత కొన్ని రోజుల క్రితం వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగిందని జోడేఘాట్లోని కొమ్రంభీం, మహారాష్ట్ర నాగ్పూర్లోని దీక్షా భూమి, తాజుద్దీన్ బాబా దర్గా, జ్యోతిబా పులే నివాసం, సావిత్రిబాయి పులే అక్షరాలు నేర్చుకున్న పాఠశాల, మధ్యప్రదేశ్లోని అంబేద్కర్ మౌ గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు. మహనీయుల చరిత్ర తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అయితే సాంకేతిక ఉన్నత విద్య పొందుతున్న మనం ఈనాడు మహనీయులను కొన్ని కులాలు, మతాలకే పరిమితం చేయాలని చూడడం బాధాకరమన్నారు. జ్యోతిరావు పులే కాకుండా మహిళలకు చదువు ఉండేది కాదన్నారు. ఆనాడు ఆయన భార్య సావిత్రిబాయి పులేకు విద్యను నేర్పించి మహిళలకు చదువు అవసరమని చాటి చెప్పిన మహనీయుడు. ఆమెతోనే మహిళలకు విద్యాబోధన చేయించి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత పులేకు దక్కుతుందన్నారు. అలాగే అనేక రిజర్వేషన్లు, చట్టాలు రూపొందించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎస్సీలకే పరిమితం చేయాలని చూడడం దురదృష్టకరమన్నారు. దేశం బాగుండాలని గొప్పగా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కొందరికే పరిమితం చేయకూడదని ఆయన సూచించారు. కుల మతాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే ఎస్సీలకు, బీసీలకు పరిమితం చేస్తున్న మహనీయులను కులాలకు పరిమితం చేయకుండా మహనీయులు కులాలకు సంబంధం లేని వారిని చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని, వర్ధంతిని 76 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీలే జరుపుకోవాలని నిబంధన ఉండడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అధికారులే నిర్వహించడాన్ని
పూర్తిగా దాని నుంచి బయటికి వచ్చి దీన్ని ప్రభుత్వమే ఏ ఒక్క వర్గానికి సంబంధం లేకుండా జరిపే ఆలోచన చేయడం కోసం అతి త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచ మేధావిని తీసుకొచ్చి కొన్ని వర్గాలకే పరిమితం చేయడాన్ని నిజంగా బాధాప్త హృదయంతో దీన్ని ఈరోజు నేను మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్యూరిటీ అధికారి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ డిపార్ట్మెంట్ కార్యదర్శి సదానందం, మాజీ డిపార్ట్మెంట్ కార్యదర్శి కొత్తపల్లి సదానందం, జమీదారులు తోట రాజేశం, దగ్గుల శ్రీనివాస్, రాజేశ్వర్, చిల్కల రవి, డెల్టా, ఎస్వీఎస్, ఎస్ఈసిసి కంపెనీల సెక్యూరిటీ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను గోదావరికని శివాజీనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ ఏరియా బీజేపీ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య, సీనియర్ నాయకులు వడ్డెపల్లి రామచందర్ ముఖ్య అతిథులుగా హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మహానీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. జన్మలో ఒక సార్థకత ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. ఒక బీద కుటుంబంలో పట్టి చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు వ్యక్తి మరి విదేశాలకు వెళ్ళి మొదటి వ్యక్తిగా పిహెచ్డి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. వారు బీదల కష్టాలు, బీదతనం, వెనుకబాటుతనం గురించి చాలా చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఉన్నత స్థాయికి వెళ్ళినా ఈ భారతదేశానికి ఏం అవసరము అని పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా అంబేద్కర్ గారికి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వారు రాజకీయంగా ఎంతో ఉన్నతంగా ఎదిగినప్పటికీ వారు ఇప్పటికీ ఎనలేవ సేవగా భావించేదానికంటే ఎక్కువ అంటే వారు రాసిన కాన్స్టిట్యూషన్. ఓపికగా ఎన్నో దేశాల కాన్స్టిట్యూషన్ను చదివి అవగాహన చేసుకొని కాన్స్టిట్యూషన్లో ఏమేమి పెడితే ఇక్కడున్న ప్రజలకు, బీద బడుగు బలహీన వర్గాలకు కూడా లాభం జరుగుతుందని యోచించి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం వారి ద్వారానే సాధ్యమైంది. ఓటు హక్కు ద్వారానే బీద బలహీన బడుగు వర్గాలు కూడా వారు ఆశించింది సాధిస్తారు అన్నదే వారి ఆశయం. ఒక 10 సంవత్సరాల లోపల సమానత ఈ దేశంలో వస్తుందని భావించిన వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అసమానతలు ఇంకా అసమానతలుగా ఉన్నాయి. బీదవాళ్ళు ఇంకా బీదవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. ఇప్పటికీ ఆ ఓటు హక్కును డబ్బున్న వాళ్ళు బీదతనాన్ని ఎర్రచూపి ఓటు కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు నాయకులు అవ్వడం ఈ దేశంలో ఇప్పటికి కూడా ఇంకా దురదృష్టం. దానికి కారణం బీదతనమే. ఎప్పుడైతే బీదతనం మనం నిర్మూలించబడుతుందో అప్పుడే వ్యక్తులు సరైన పద్ధతిలో గెలిపించుకొని సరైన నాయకులను ఎన్నుకునే రోజులు వస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రజల కోసం మరియు ప్రజల బలుగు బలహీన వర్గాల ఆశాజీవి మరియు రాజ్యాంగకర్త. మరియు ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ప్రపంచానికి కూడా ఎంతో ఆదర్శంగా నిలిచి మరి ఈరోజు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క వర్గాల్లో కూడా అందరూ కూడా నిజమైన రాజకీయంగా కానీ మరి బీసీ గల ఎదుగుదలకు మరి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి వారు. మరి ఎప్పుడైతే వారు అవలంబించిన వారు చేసినటువంటి కృషి మరి వారు రచించిన రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రజల్లో కూడా ఆర్థికంగా కానీ మరియు రాజకీయంగా కానీ మరి ఎదిగితే అప్పుడే నిజమైన వారి ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతాము. మరి వారిని గుర్తు చేసుకుంటూ మరి మొన్న కేసీఆర్ గారు మరి రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు.
మరి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు దాన్ని మాత్రం మర్చిపోరు. ఈరోజు వారిని క్షమాపణ మరి ఒకసారి ప్రతి ఆయన జయంతి రోజు కూడా వారు కేసీఆర్ గారిని క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కారణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం వల్లనే ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ అవగాహన లేకుండా 90 ml ముఖ్యమంత్రి రాత్రి 90 తాగిన తర్వాత పొద్దున ఏం మాట్లాడుతుందో తెలియదు. అట్లాంటి గొప్ప వ్యక్తి రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చడం ఏదైనా ఉందో ఆ రాజ్యాంగాన్ని మార్చడం అంటే నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి మొదట రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. వారు చేసిన రాజ్యాంగం కారణంగానే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు అనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు నువ్వు పరిపాలన సాగిస్తున్నావు. అదేవిధంగా నువ్వు చేస్తున్నటువంటి దుష్ట పరిపాలనకు చర్మగీతం పాడడానికి ఈరోజే బండి సంజయ్ గారి నేతృత్వంలో సంగ్రామ యాత్ర రెండవ దశను ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం జరిగింది. దళిత బిడ్డల్లా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దళితులారా మిమ్మల్ని అందరికీ కేవలం ఈ కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయంగానే మాత్రమే చూస్తున్నారు తప్ప మీకు ఏ విధమైన ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రయోజనకరంగా ఉండేటువంటి పరిపాలన అందించడం మాత్రం లేదు. ఖబర్దార్ కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ నిన్ను గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాషాయ జెండాని తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వంలో ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బల్మూరి అమరేందర్రావు, తడగొండ నర్సయ్య, పల్లికొండ నర్సింగ్, పిడుగు కృష్ణ, సీతాకారి చంద్రశేఖర్, ఆర్ దేవకర్ణ, కుర్రాళ్ల సందీప్ కుమార్, భరత్, కమలాకర్, రఘు, చుక్కల రాములు, డేవిడ్ రాజ్, గడ్డం శివ, మిట్టపల్లి సతీష్ కుమార్, చంద్రశేఖర్ గౌడ్, ముళ్ళపూడి ప్రతాప్, అజీం, చల్ల శ్రీనివాస్, బండి రాము, బాషబోయిన వాసు, రఘు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. RG1 ఏరియా సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా GM ఆఫీస్ ఆవరణలో RG1 GM కల్వల నారాయణ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావుతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దాదాపు 140 కోట్ల మంది దేశ ప్రజలను ఐక్యతగా ఉంచేందుకు భారత రాజ్యాంగం ఎంతగానో దోహదం చేస్తుందని వారు తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించడం అభినందనీయమన్నారు. ఆ మహనీయుని ఆశయాల బాటలో సమాజ శ్రేయస్సు కోసం అంతటా ఐక్యతగా జీవించాలని కోరారు. భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాత సుమారుగా 130 నుంచి 140 కోట్ల జనాభాను ఐక్యంగా ఉంచగలిగిన రాజ్యాంగంను డాక్యుమెంట్ రచించి ఈరోజు మనం అందరినీ ఏకం చేసి దేశం లక్ష్యాలు కావచ్చు, రాష్ట్రం లక్ష్యాలు కావచ్చు, సంస్థ లక్ష్యాలు కావచ్చు, లేక సమాజం లక్ష్యాలు కావచ్చు, సంస్థ మన కుటుంబ లక్ష్యాలు కావచ్చు, ఇవన్నిటినీ ఐక్యంగా ఉండి నెరవేర్చడానికి ఏకైక రాజ్యాంగం రాసి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచి మనకు స్ఫూర్తిని నింపిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినము, జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు కావచ్చు మన భారతదేశము లేట్గా గుర్తించినప్పటికీ, ఎందుకంటే భారతదేశంలో ఉన్న కళాకారులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, వివిధ కళలు ఉన్న వారిని భారతదేశం ఎప్పుడు కూడా లేట్గా గుర్తించింది. ముందుగా విదేశాలలో గుర్తించిన తర్వాత మన దేశం గుర్తించింది. ఈయన విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్యనే మనవారు కూడా మేల్కొని లేదు ఈయన ప్రపంచ మేధావిని గుర్తించి విదేశాలలో కూడా ఈయన పేరు మీద ఫోటోలు పెట్టుకొని ఇది జ్ఞాన ప్రదాత, అందరికంటే జ్ఞానం కలిగిన వాడు అన్న తర్వాత మన దేశం కూడా ఇప్పుడిప్పుడే వాటి సెలబ్రేషన్స్ కావచ్చు, గుర్తింపు కావచ్చు ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద ప్రజా సంఘాల నాయకులు, అలాగే గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జేవి రాజు, కోట రవి తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని జాతి ఉన్నంత వరకు మర్చిపోలేమని వారు తెలిపారు. మన బిఆర్ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో పరిమితం చేసి చిన్న చూపు చూసే నుంచి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఆయన ప్రౌడ్ ఆఫ్ ఇండియా, భారతరత్న, ఇవాళ భారతదేశ సార్వభౌమత్వం, భారతదేశ అస్తిత్వం ప్రపంచ వీధుల్లో దగదగమయంగా వెలుగుతున్నదని చెప్పంటే దానికి కారణం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పీఠిక అని మనం చెప్పక తప్పదు. తప్పకుండా ఇవాళ ఒక జాతి ఔన్నత్యం నిలబడాలన్నా, ఒక జాతి పునర్నిర్మాణం చేయబడాలన్నా దేశంలోని అన్ని కుల మత వర్గాలకు అతీతంగా ఒక మిళితం చేయబడిన సంస్కృతిని నెలకొల్పితేనే ఆ సమాజం బాగుపడతానే ఉద్దేశంగా ఇవాళ అందరికీ తను దేశం గట్టిగా నిలబడాలన్నా, దేశ పునాదులు బాగుపడాలన్నా అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసిన దేశమే సరి అయిన సూచిక, భవిష్యత్ సూచిక అని చెప్పని ఆలోచించి ఇవాళ భారతదేశానికి వెన్నెముకగా నిలబడ్డాయి. ఇవాళ జాతిని మతాన్ని అంతా ఏకం చేసి తనొక్కడు ఇవాళ ప్రజలందరి చేతిలో కీర్తింపబడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాసరి రఘు, మల్లేష్ యాదవ్, పెద్దెల్లి ప్రకాష్, మాంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్లోని ఎల్బీఏయు ఆధ్వర్యంలో గురువారం స్థానిక MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ నాయకుడు కల్వల సంజీవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు సేవా దృక్పథంతో ఆశ్రమంలోని చిన్నారులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మహనీయుని జయంతి సందర్భంగా 27వ డివిజన్ యువ నాయకులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మన కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిసారి అంబేద్కర్ది ప్రభుత్వ పరంగా జయంతోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరికీ మేము చెప్పేది ఏమంటే ఈ నెలంతా అంబేద్కర్ జయంతి కానివ్వండి, అలాగే మహనీయుల జయంతులన్నీ మాసంలో ఉన్నాయి. అందరికీ మన ప్రభుత్వ పరంగా జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలందరికీ ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి, అందరికీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పోరాడి మన బలహీన వర్గాల గారికి అత్యంత స్థానం రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు జేవి రాజు, దొంత శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, కొమ్ము వేణు, జానీ, కిషోర్ బాబు, నరేష్, మామిడి సతీష్, కొండయ్య తదితరులతో పాటు ఆశ్రమ నిర్వాహకులు, చిన్నారులు పాల్గొన్నారు. రామగుండం 33వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్. ఈ మేరకు 27వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కల్వల సంజీవ్, 45వ డివిజన్ నాయకులు కొమ్ము వేణుతో కలిసి దొంత శ్రీనివాస్ అంగన్వాడీ కేంద్రంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్రంలోని చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పిల్లలతో కలిసి సాపంక్తి భోజనం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ తదితరులతో పాటు ఆయాలు, స్థానికులు పాల్గొన్నారు. కుల బంధు మిత్రుల సేవా సమితి ఆధ్వర్యంలో మార్పిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 13వ డివిజన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రాకంలత దామోదర్ జెండా ఆవిష్కరణ చేయడంతో పాటు మహనీయుడి చిత్రపటానికి 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రవీందర్, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి
తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షులు నెరవెట్ల నర్సయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కులబంధు మిత్రుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టె తిరుపతి, ప్రధాన కార్యదర్శి రొంటాల రవి, ఉపాధ్యక్షులు గొట్టె రాజమౌళి, కోశాధికారి శంకరయ్య, సభ్యులు వేలుపుల శ్రీనివాస్, కవంపల్లి సంపత్, మాతంగి సతీష్, మంతిని మహేష్, కార్తీక్, డివిజన్ పెద్దలు అనుమాల శంకరయ్య, కొమ్రయ్య, శ్రీనివాస్, మేరుగు రంజిత్ గౌడ్, నర్సయ్య, దాసరి హరికృష్ణ, సదానందం, చుక్కల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇక్కడి అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడించారు. చూపించినటువంటి మహాత్ముడు రాజ్యాంగాన్ని రచించి పేద బలహీన వర్గాల వారికి మార్గదర్శనాన్ని ఇచ్చి ఈరోజు మనం అందరం గర్వంగా మాట్లాడుతున్నామంటే ఆ మహాత్ముడి యొక్క దయ వల్ల ఈరోజు అందరం కూడా గర్వంగా ఈ దేశంలో బ్రతకగలుగుతున్నామనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వారు రచించినటువంటి వారు ఇచ్చిన మార్గదర్శకాలను మరి సక్రమంగా నడిచే విధంగా వీరితో పాటు మహాత్మా పూలే లాంటి గొప్ప నాయకులు మరి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వతంత్రంలో ఇవాళ పేద బలహీన దళిత వర్గాల వారికి మార్గదర్శకంగా మరి అలా పెద్ద ఎత్తున గర్వంగా బతికేటువంటి ముందుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిరంతరం అంబేద్కర్ గారు సూచించినటువంటి బాటలో నడుస్తూ వారి ఆశా సాధనకు నిరంతర కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు నిజంగా బాధాకరం. ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి ఈ రాష్ట్ర పాలకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ముక్కు నేలకు రాసి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాము. ఎస్ఎస్ఎల్ విభాగం కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్పొరేటర్ బొంతర్ల రాజేష్, ఎండి ముస్తఫా, కాల్వలింగస్వామి, ఎం రవికుమార్, పెద్దలి ప్రకాష్, నాయను ఓదలి యాదవ్, కంచర్ల మహేష్, దాసరి శ్రీనివాస్, రఘు, నసీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో అంబేద్కర్ జీవితం కృషి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించిన హెచ్ఎంఎస్ నాయకులు ముందుగా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అంబేద్కర్ చేసిన కృషిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతోనే ప్రతిష్టాత్మకంగా పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన వెల్లడించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి, కేసీఆర్ ప్రభుత్వం కూడా రాజ్యాంగం మార్చుతామని నాటకాలు, దొంగ డ్రామాలు ఆడుతున్నారు. రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఆయనను ఆ రాజ్యాంగాన్ని డైరెక్ట్గా రిజర్వేషన్లు తీసేయకుండా ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేటీ ముచ్చుకొస్తుంది. రాజ్యాంగాన్ని మార్చడానికి, భారత రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే లాభాలు ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం. ఇప్పుడు మనం యాజమాన్యాలకు, ప్రభుత్వాలకు గల్లా బట్టి మనం అడుగుతున్నాం, రిజర్వేషన్లు తీసుకుంటున్నాం. రిజర్వేషన్ అంటే ఒక దళితులకే కాదు, ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది. మాట్లాడే హక్కు ఉన్నది, డిమాండ్ చేసే హక్కు ఉన్నది, ఉద్యమం చేసే హక్కు ఉన్నది. ఆ హక్కు ఎవరు తీసుకొచ్చారు? ఈ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా చేయడానికే బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు చేస్తున్నాయి. అందుకే ప్రైవేటీకరణ ముంచుకొస్తుంది. లాభాలు ఉన్న కంపెనీలను అమ్మేసి రిజర్వేషన్ లేకుండా చేయడానికే కుట్ర జరుగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తున్నాం. నిజంగానే కార్మిక వర్గం పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో ధర్నాలు, అక్కడ ధర్నాలు, ఇక్కడ ధర్నాలు లాగానే కార్మికుల చట్టాల పైన కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్ తీసుకొచ్చి చట్టబద్ధత లేకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో నాయకులు దావు రమేష్, తూడి రామస్వామి, దారవేణ కుమ్రయ్య, రామ్ చందర్, శ్రీధర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు. గురువారం మంథనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మంథని మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గం రాజేష్, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఒక స్ఫూర్తి ప్రదాత అని, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, సమాజంలో సమానత్వం కోసం వారు చేసిన పోరాట పటిమ ఎనలేనిదని తెలియజేశారు. గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదువుకొని భారతదేశంలోని సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని వారి చదువులను క్రోడీకరించుకొని సమాజంలో సమానత్వం కోసం విప్లవం చేసిన మహా వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో సమానత్వం తీసుకురావాలని వారు చేసిన పోరాటం, ఆ పోరాట స్ఫటిమ ఆయన ఒక జ్ఞానవంతుడిగా, చదువుకున్న వ్యక్తిగా, చదువుకొని జ్ఞానోదయం కల్పియాలి అనే ఒక సారాంశాన్ని ఆ మహనీయుడు వివిధ స్థాయిలో, వివిధ హోదాల్లో, గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని భారతదేశానికి సంబంధించిన సామాజిక పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో అవగాహన పరుచుకొని ఆనాడు ఉన్న పరిస్థితుల్లో వారు గొప్పగా చదివిన చదువులను క్రోడీకరించి ఈరోజు గొప్ప విప్లవాన్ని, సమాజంలో సమానత్వం తీసుకురావాలనే ఒక సారాంశాన్ని పెట్టి భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు పీడిత తాడిత ప్రజలందరూ కూడా అన్యాయం జరిగిన ప్రజలకి న్యాయం ఏ విధంగా జరుగుతుందంటే రాజ్యాంగం ద్వారా. ఏదైతే వ్యవస్థలు ఎప్పుడైనా లోపాలు, తప్పులు చేసినప్పుడు రాజ్యాంగం దానికి అడ్డుగా నిలబడాలి, వీరందరికీ న్యాయం జరగాలని ఒక గొప్ప సారాంశాన్ని వివిధ రూపంలో రాజ్యాంగంలో పట్టుపరిచి ఈరోజు స్వేచ్ఛాయుతమైన జీవితం మనం అందరం కూడా జీవిస్తున్నామంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. OCP3 CHPలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు CITU నాయకులు. ఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెస్క్యూ GM వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అలాగే ఆయన కల్పించిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశ భవిష్యత్తుకై అందరూ పాటుపడాలని కోరారు. ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చిన్నపిల్లగా లేరు. ఓటు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లీడరే. లీడర్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే 4 లక్షణాలు ఉండాలి లీడర్కి. ఫస్ట్ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలి, తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి, తర్వాత సిద్ధాంతం ఉండాలి, తర్వాత కమిట్మెంట్ ఉండాలి. ఈ 4 ఉండాలి. అందులో అంబేద్కర్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అంత గొప్పగా లీడర్ అయ్యిండు. మనం ఇలా అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం అంటే మనం చేస్తున్నటువంటి
ఇది సిద్ధాంత పోరాటం. అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు. పోరాటం అంటే ఏం లేదు, ఎవరు ఓటు వాళ్ళు విజ్ఞానంతో వేసుకుంటే అదే పోరాటం. దానికి బోధించాలా, సమీకరించాలా, సిద్ధాంతరీత్యా అందరూ తెలుసుకొని ఉండాలా. తద్వారా ఎవరిని గెలిపించాలనేటటువంటి విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. తద్వారా మెజారిటీ పీపుల్ అయినటువంటి పేద వర్గాలు లేదు అణచివేయబడ్డ వర్గాలకి రాజ్యాధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని అంబేద్కర్ గారు అందరికీ ఓటు ఇవ్వడం జరిగింది. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి సదానందం, ఎస్ఏ శ్రీనివాస్, సూపర్వైజర్ రమణ, యూనియన్ నాయకులు సత్యం, సాంబశివ, కర్కశంకర్, శ్రీనివాస్, అల్లి రమేష్, నూకల శ్రీనివాస్, జనగామ శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతి సమాజంలో వెలుగు నింపినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణం వద్ద భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు సింగరేణి నిర్వహించింది. ఈ వేడుకల్లో జీఎం ఏపీఏ శ్రీ ఎన్వికే శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఆర్జీ3 జీఎం మనోహర్ అనంతరం పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జీఎంలు, లైసెన్స్ అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులు, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ శంకరయ్య తదితరులు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ అంటరానితనమనే వివక్షను ఎదుర్కొని కూడా విదేశాలలో అర్థశాస్త్రంలో పీజీ మరియు పీహెచ్డీ చేసిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అర్థశాస్త్ర నిపుణుడే కాక భారత రాజ్యాంగ నిర్మాత, ఘనతకెక్కిన మహానుభావుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా సూచించారు. ఆయన గొప్ప మేధావి. ఆయన దేశం కోసం, ప్రజల కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం, వారి హక్కుల కోసం వారి జీవితాన్ని అంకితం చేసి మనకు ఈ రోజున ఒక సమాజ స్థాపన కోసం ఏదైతే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడో అది ముందుగానే ఊహించుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు మనకి ఈ యొక్క సమాజాన్ని అందించినందుకు గాను మరి ఈరోజు ఆయన జయంతి రోజున అందరం కూడా వారిని స్మరించుకోవడం, గుర్తు చేసుకోవడం అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక భారతీయునిగా భారతదేశం ఒకటే కాదు ఆయన్ని చూసి గర్వపడేది. ఇందాక చెప్పినట్టు ఇతర దేశాల వాళ్ళు, ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వాటన్నింటినీ ఆదర్శంగా తీసుకొని వారి దేశాలలో మరి ఒక మంచిని పెంపొందించేందుకు గారి యొక్క డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి లేకపోతే ఎన్ని ఘోరాలు జరిగాయి ఒక్కసారి ఆలోచించండి. మనిషి అనే వాళ్ళు ఈక్వల్ గా బతకకపోతే ఈర్ష్య, అసూయ ఇవన్నీ వచ్చి గొడవలయ్యాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్. అప్పుడు అంబేద్కర్ గారు రాస్తున్నప్పుడు దేశ జనాభా 35 కోట్లే, 35 crores. అతను అప్పుడే ఆలోచించాడు మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ప్రజలు చాలా అభివృద్ధి చెందాలి. ఇలా అసమానతలు ఉంటే మరి తాను పడ్డ కష్టం, తాను పడ్డ వివక్ష మరి ఎవరికి కూడా రాకూడదు. అందరూ ఈక్వల్గా ఉండాలి. అందుకనే అంబేద్కర్ గారి జయంతిని ఈక్వల్ డే, వరల్డ్ ఈక్వల్ డే అని కూడా మనం అంటున్నాం. ఇందాకలా అంకుష్ గారు చెప్పినట్టుగా ప్రపంచ దేశాల్లో కెనడాలో కూడా ఇవాళ ఈ జయంతిని పురస్కరించుకుని ఈక్వల్ డేగా, అలాగే అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ డేగా, అలాగే చాలా దేశాల్లో జరుపుకుంటున్నారు. పదకొండు భాషలు అంబేద్కర్ గారు మాట్లాడగలరు. రామగుండం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి 22వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కౌశికలత ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ పౌరులందరికీ ఓటు హక్కును కల్పించారని, అటువంటి ఓటును అమ్ముకుంటారో ఓటు అనే ఆయుధం ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటారు అని ఆనాడే అంబేద్కర్ చెప్పారని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానంతోనే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఫలాలు అందుతున్నాయన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరిని మార్చుకొని అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం దేశంలోనే రాజ్యాంగాన్ని నిర్మించి మరి దేశాభివృద్ధికి దిశ నిర్మించిన అంబేద్కర్ గారు మరి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాము. ఆర్టికల్ 3 ద్వారా, అంటే మన భారత రాజ్యాంగం ద్వారానే అంబేద్కర్ వల్లనే మనం ఈరోజు రాష్ట్ర తెలంగాణను సాధించుకున్నాము. కానీ మన ముఖ్యమంత్రి సోయిలేని మతిలేని ముఖ్యమంత్రికి ఇదంతా మర్చిపోయారా? భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తారా? మరి అలాంటి పదవిలో ఉండే అర్హత లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక గౌరవంగా మన అంబేద్కర్ గారిని అభినందిస్తూ, అలాగే మన పవిత్ర గ్రంథంగా మనం భావిస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని. ఈరోజు చూసినట్టయితే మరి ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కుక్క గంగప్రసాద్, దారంగుల కుమార్, కాశెట్టి గోపాల్, రాజు, భువనగిరి కుమార్, గంగారాం, రాజశేఖర్, సిద్ధేశ్వర్, సాయిలు, లక్ష్మణ్, జాతీయ పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాక సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఆరాధ్య దైవంగా బహుజనులంతా కొలుచుకునే అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లు ముద్రించినప్పుడే వారికి ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఒక దళిత బిడ్డ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ కించపరిచే విధంగా, ఏ రాజ్యాంగంతో అయితే, ఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అయితే మనం ఆర్టికల్ 3ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే రాజ్యాంగాన్ని ఇవాళ కించపరిచే విధంగా, దళితులందరినీ కూడా కించపరిచే విధంగా దళితుడిని మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తారు మాట ఇచ్చినటువంటి కేసీఆర్ ఆ మాట తప్పడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఒక దురహంకారంతో, ఒక నియంత్రణతో, పోకడతో ఒక నిజాం సర్కార్ను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ మొత్తం కూడా పక్కదారి పట్టించి ఇవాళ దళిత బంధు పేరుతోటి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఇవాళ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇవాళ దళితులందరూ కూడా, బహుజనులందరూ కూడా అంబేద్కర్ వారిని దైవంగా స్వీకరించి వాడవాడన ఊరున విగ్రహాలు పెడతా ఉన్నారు. కానీ మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. ఇవాళ 10 మాసాల కాలంలో నువ్వు ప్రగతి భవన్ కట్టుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని కట్టడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫోటోను చిత్రీకరించినప్పుడే వారికి నిజమైన ఘన నివాళులు అర్పించినట్లయితే కాబట్టి ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి, జిల్లా నాయకులు సంతోష్, జూల రాజేష్, ఊరటి మహేష్, బీరెల్లి ప్రశాంత్, అధిక సంఖ్యలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గురువారం పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించి పలువురికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కేశవరాం సిమెంట్ కర్మాగారం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని అన్నారు. అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్తగా సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. దేశంలో 8 గంటల పని అనేది అంబేద్కర్ వల్ల అమలులోకి వచ్చిందని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పాలకుర్తి మండలంలోని నాయి బ్రాహ్మణ సంఘానికి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గానికి సీనియర్ ప్రజాప్రతినిధులకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. సమాజ అసమానతలపై పోరాడిన సంఘ సంస్కర్త, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పలువురు అన్నారు. అంతర్గాం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో భారతదేశ దిశ నిర్దేశకుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత 131వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గాం మండల తహసీల్దార్ ఎం సంపత్ కుమార్, ఎస్ఐ నూతి శ్రీధర్, పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, అంతర్గాం మండల వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డిలు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేయడంతో పాటు విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నతనం నుండే అనేక అవమానాలను ఎదుర్కొని ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలో కిలోమీటర్ల దూరం నడిచి చదువుకొని ఉన్నత లక్ష్యంతో విదేశాల్లో పలు విభాగాల్లో పట్టాలు పొంది తన జాతి కోసమే కాకుండా భావితరాల కోసం దేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు పొందాలని రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలిగేలా చేసిన ఘనత అంబేద్కర్ దేనని ఆయన సేవలను కొనియాడారు. వాళ్ళకి ఏం లేవు, తిందామంటే తిండి లేదు, చదువుకుందామంటే ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు లేరు, చదివించే వాళ్ళు లేరు. అలాంటి రోజుల్లో కూడా మన కోసం, భావి తరాల కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగంలో మనం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేది అంటే మన ఒక రూపకల్పన చేసుకున్నాం. మనం ఒక పౌరుడి నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు మన విధి విధానాలు ఏంటి అని అప్పుడే మనం రాసుకోవడం జరిగింది. అవే ఇప్పుడు ఆ విధంగానే మనకున్న స్వేచ్ఛ కానీ స్వతంత్రాలు కానీ అప్పంచే రావడం జరిగింది. అంత పెద్ద గొప్ప నాయకుడు, మహానాయకుడు మన అంబేద్కర్ గారు. మనము భావితరాలకు తెలుస్తలేదు, అది మర్చిపోతారు. అంబేద్కర్ ఎవరంటే ఇంకో 5-10 years తర్వాత మర్చిపోయే విధానం వస్తుంది. కాబట్టి నేను అప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, మన స్కూల్స్ ఉంటే కానీ కాలేజీలలో ఉంటే కానీ ఈ ప్రోగ్రామ్ కానీ కార్యక్రమం అక్కడ పెట్టుకుందామని అప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది అప్పుడు లాస్ట్ టైం కూడా. ఎందుకంటే ఈ గొప్ప వాళ్ళ గురించి మనం ఆ స్టూడెంట్స్ కానీ మన చెప్తా అంటే వాళ్ళకు కూడా రియలైజ్ అయిపోయి అసలు మన గురించి ఏం చేసేది, ముందు వాళ్ళు మన తరాల వారు ఏం త్యాగాలు చేసి తెలుసుకుంటే వాళ్ళకు కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా ఒక గొప్పవారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా పెడతాం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్నది మర్చిపోకుండా మన పిల్లలకు చెప్పాలి. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి గాంధీ గారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఇడిబెల్లి రవీందర్, అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ నూకరాజు, విలేజ్ అంతర్గాం గ్రామ సర్పంచ్ తుంగపిండి సతీష్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉరిమెట్ల రాజలింగం, పూదరి సత్తయ్య గౌడ్, జూలలింగయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 131వ జయంతిని అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాదర వేణుస్వామి, పీతాంబర్, విద్యాసాగర్, వార్డు మెంబర్లు, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, భారతి, కవిత, గాయత్రి, పెండ్యాల విమల, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రైవేట్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా ప్రైవేట్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎస్ నందు, వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు, మోహన్లు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు, దేశ రాజ్యాంగ రచనకు రథసారథిగా ముందుకు నడిచిన తీరు, తద్వారా భారతరత్న అవార్డు గ్రహించి దేశ ప్రజల మన్ననలను పొందిన మహనీయుని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. దళిత బహుజనుల ఆశాజ్యోతి, సమాజ స్వాప్నికుడు,
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి రామగుండం మండలంలో ఘనంగా నిర్వహించారు. అంతర్గాం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆముల నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ తన బాల్యంలోనే ఎన్నో అవమానాలు భరించి తనకు తాను అనుకున్న లక్ష్య సాధన కోసం ఉన్నత చదువులు చదివి స్వాతంత్రోద్యమంలో పాల్గొని నవభారత నిర్మాణానికి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరసిల్లుతున్న రాజ్యాంగాన్ని అందించారన్నారు. ఆదర్శంగా అందించే సేవా సంకల్పం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదికలో పారిశ్రామిక ప్రాంత ఆది గురువు సీనియర్ ఉపాధ్యాయుడు ఆర్ఏ డేవిడ్ సరోజ దంపతుల వివాహ వేడుకల్లో భాగంగా వేదికలోని వృద్ధులను ఘనంగా వస్త్రదానంతో సత్కరించారు. ఈ వృద్ధ ఆశ్రమంకు ఆర్ఏ డేవిడ్ 50 కిలోల బియ్యాన్ని అందించారు. స్వీట్లను పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలో ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన డేవిడ్ సేవానిరతిని పలువురు కొనియాడారు. ఇది మహత్తర కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఏంటంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా తన పుట్టినరోజును కానీ వివాహ వేడుకను కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం అనేది రివాజు, సాంప్రదాయం. కానీ అందుకు భిన్నంగా ఈ ప్రాంతంలో ఎందరికో గురువుల గురు ఆది గురు సీనియర్ ఉపాధ్యాయుడు ఆర్ఏ డేవిడ్ గారు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఏంటంటే తన వివాహ దినోత్సవ వేడుకను నిరాశ్రాయులైనటువంటి, ఎందుకంటే వృద్ధాప్యంలో కష్టంతో ముందుకు వచ్చినట్టు ఆశ్రమంలో తలదాచుకుంటున్నటువంటి శ్రీ ధర్మశాస్త్రంలో ఈ వేడుకను జరుపుకోవడం నిజంగా ఈ ప్రాంతానికి ఒక స్ఫూర్తిదాయకం, గొప్ప శుభసూచకం. ఎందుకంటే ఎవరైతే సామాజిక సేవకు ముందుకు అడుగులు వేస్తారో, ఎవరైతే ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే ఆపద ఉంటుందో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ అపన్నాస్తం అందించేటువంటి గొప్ప గుణమే సమాజంలో మంచి మార్పును తెస్తుంది. ఆ మార్పే సమాజానికి ఒక మనుగడ ఉంటుంది, మానవుల మధ్య మార్పు ఉంటుంది, మానవుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, నేరాలకు అనేది దూరం అవుతుంది. స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంఘాలు, పలు పక్షాల బాధ్యులు ముద్దసాని సంధ్యారెడ్డి, చింతిరెడ్డి, సంతోషారెడ్డి, పి మైనర్ బాబు, ఎం సునీల్ ఆనంద్, కె జయమ్మ, హెప్సిబా, వేదిక నిర్వాహకుడు కౌటంబాబు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక వాడల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ఏఐటియుసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు రంగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కార్మిక వాడల్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా విన్నవించుకున్నా స్పందించాల్సిన అధికారులు స్పందించలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య వసతులు కూడా సరిగా ఏర్పాటు చేయలేకపోతున్న సింగరేణి యాజమాన్యపు వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న అన్ని గనులపై చేపట్టబోతున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కార్మికుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులు కష్టపడి లాభాలను ఆర్జిస్తున్న ఈ తరుణంలో కూడా సింగరేణి లాభాలకు తీసుకొస్తున్న తరుణంలో సింగరేణి కాలనీలకు గత సంవత్సరం నుండి ఏఐటీసీ తరఫున అనేక పోరాటాలు చేస్తున్నా ఇంతవరకు కూడా సింగరేణికి సంబంధించిన కాలనీలకు కానీ సింగరేణి ఏరియా కానీ మంచినీటి సౌకర్యంలో కల్పించడంలో యాజమాన్యం విఫలం చెందింది. ఈ మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని, అలాగే ఇంకొక 10 డిమాండ్లపైన రేపు 16వ తారీఖు నాడు అన్ని గనులపైన ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతున్నది. ఈ దీక్షలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా చెప్తున్నాము. సింగరేణి కోటర్లకు రిపేర్ చేయాలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత మురికి కాలువలు, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, కార్మికులకు రెస్ట్ షెల్టర్లతో పాటు లాకర్ సౌకర్యాలు కూడా కల్పించాలని, క్యాంటీన్లో మెరుగైన క్యాంటీన్ సౌకర్యాలను అందించాలని, అలాగే ఫుడ్ యూనిట్స్ పెంచాలని ఇట్లా పలు డిమాండ్లు ఉన్నాయి. అందులో సింగరేణికి సంబంధించిన కార్మికులు వైద్యానికి పోతే ఇవాళ మెరుగైన వైద్యం అందలేదు. అందులో మన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదు, అలాగే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ లాంటి అనేక సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి ఆసుపత్రిలో వీటన్నిటినీ
వెంటనే పెట్టాలని, అలాగే కార్మికులపై పనిభారం తగ్గించి నాణ్యమైన పనిముట్లు అందజేసి కార్మికులకు పని స్థలాల దగ్గరనే ఉంచి తోడ్పడాలని, తర్వాత కూలిపోతున్న కోటలను వెంటనే కూల్చేసి వాటి స్థానంలో కొత్తగా కోటలు నిర్మించాలని ఇంకా డిమాండ్లు 10 డిమాండ్లతో 16 తారీఖు నాడు అన్ని గనులపైన ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతూ ఉంది. దీనికి కార్మికులంతా స్పందించి ఈ దీక్షను జయప్రదం చేయాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఎయిటింగ్లెన్ కాలనీలో సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి RG2 SO2 GM సందనాల సాంబయ్య పాల్గొని ముందుగా పతాకావిష్కరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ సేవలను కొనియాడారు. నేడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వెలుగొందిన అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. అంబేద్కర్ రచించిన చట్టాలతోనే నేడు అనేక మంది పదోన్నతులు పొంది జీవితంలో రాణిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ప్రణాళికాబద్ధమైన రచనలు చేయడం వల్లనే దేశం మొత్తం సుభిక్షంగా ఉందని అన్నారు. చేయడము డెఫినెట్గా, ఎందుకంటే మనందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో సామాజికంగా ఆర్థికంగా అందరికీ సమానత్వము హక్కులు కలగాలనేటువంటి నెపంతో చేశారు. కాబట్టి ఈరోజు మనం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా వారి యొక్క ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మన వంతు పాత్రను నిర్వర్తించినప్పుడే ముందుకెళ్తాము. అదేవిధంగా సింగరేణిలో ఇప్పుడు SC STకి మనం రిజర్వేషన్ చూస్తూనే ఉన్నాము, ఫిలప్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలి, సార్ చెప్పారు ఇంతకుముందు ప్రైవేటైజేషన్లో ఏ విధంగా అయినా ఏమైనా కానీ డెఫినెట్గా ఈరోజు ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అనేది అంత తొందరగా రూపుమాపైతే కాదనుకుంటా నేను. డెఫినెట్గా మన అందరం కూడా మన పాత్ర గొప్పది, ఎక్కడ ఉన్నా ఆ పాత్రను పోషించాలన్నటువంటి తపన ఉన్నట్లయితే ఇటువంటి వాటికి మనం ముందు ఇవ్వకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ డెఫినెట్గా వారి యొక్క ఆశయాలను తప్పకుండా మన అందరం కూడా పాటించి ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడతామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం. ఈ కార్యక్రమంలో లైజర్ ఆఫీసర్ కొంబూరు మోహన్, సింగరేణి అధికారులు పైడి ఈశ్వర్, శ్రీనివాసరెడ్డి, ఈ ఎర్రన్న, ధనుంజయ్, అధికార ప్రతినిధి ప్రదీప్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ గౌతమి, నాయకులు కిష్టయ్య, శంకర్ నాయక్, బొక్క శ్రీనివాస్, కిషన్ నాయక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 108 రోజుల అయ్యప్ప మాలధారణ దీక్షను రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ పూర్తి చేసుకోవడం ఆదర్శనీయంగా నిలుస్తుందని గురుస్వామి గుమ్మడి కుమారస్వామి తెలిపారు. 108 రోజుల దీక్షను పూర్తి చేసుకున్న అయ్యప్ప మాలధారణ భక్తులకు ఇరుముడి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కన్నుల విందుగా జరిపించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కోసం పవిత్ర మనసుతో 108 రోజుల పాటు ఎమ్మెల్యే కోరికంటి చందర్ మాలధారణ చేపట్టడం శుభ పరిణామమని ఆయన తెలుపగా అందరికీ మేలు చేయాలన్న మహాసంకల్పంతో ఈ దీక్షలను కొనసాగించానని ఎమ్మెల్యే కోరికంటి చందర్ తెలిపారు. గత 27 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామిని ప్రజా శ్రేయస్సు కోసం వేడుకుంటూనే ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. గత 3 మాసాల క్రితం మన శాసనసభ్యుడు 108 రోజుల దీక్ష స్వీకరించి ఈ రామగుండం ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులందరూ సుభిక్షంగా ఉండాలని, గోదావరి కని ప్రాంత ప్రజల ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధితో పాటు మరి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కాంక్షిస్తూ మరి ధర్మ పరిరక్షణ కొరకు తను తీసుకుంటున్న చర్యలను మనం అందరం అభినందనీయం. ఎందుకంటే ఒక ధర్మ పరిరక్షకుడు మనకు ఎమ్మెల్యే కావడం మన అందరి ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మరి వెంకటేశ్వర స్వామి రాముని గుండాలపైన నిర్మాణానికి శ్రీకారం చుట్టి మరి తదేక దృష్టితోటి మరి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత తన కష్టం వచ్చినా వ్యక్తిగతంగా తను ఇబ్బంది పడుతున్నా కానీ అక్కడి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఆ భగవంతుని యొక్క వెంకటేశ్వరుని యొక్క కలియుగ దైవం ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, అదేవిధంగా మరి హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అయినటువంటి మణికంఠ స్వామి యొక్క పూర్తి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ గోదావరి కని గురుస్వామిగా గోదావరి కని ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని
వారందరికీ కూడా మరొకసారి విష్ణు శుభాకాంక్షలు తెలియజేస్తాం. పూజలను నిర్వహించుకొని ఈరోజు అయ్యప్ప స్వామి 108 రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఇలా శబరిమలకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లేటువంటి విధంగా అయ్యప్పను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి పరిస్థితులలో అయ్యప్పను నమ్ముకొని పూజలు నిర్వహించి అయ్యప్పను నమ్ముకొని దీక్షలు చేస్తున్నటువంటి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. చైర్మన్గా గుమ్మడి కుమారస్వామి గారి నేతృత్వంలో ఈ యొక్క ఆలయం అభివృద్ధి దశలో ముందుకు పోతున్న తరుణంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని అయ్యప్ప మారే మరణ అయ్యప్ప మారే స్వామి మారే స్వామి మారే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప షణ్ముఖ సోదర స్వామి కన్న మోక్షం కిట్టు అయ్యప్ప మారే మరణ అయ్యప్ప మారే స్వామి మారే స్వామి మారే అయ్యప్ప స్వామియే అనంతరం అయ్యప్ప దర్శనం కోసం కేరళకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, అయ్యప్ప మాల ధారణ భక్తులు అడ్డాల రామస్వామి, దాతు శ్రీనివాస్, మణికంఠ, పోలాటి శ్రీనివాసరావు, తాటిపర్తి గోపాలరావు, వెగోలపు ప్రవీణ్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.